నారాయణ మాట. చందమామ కథ. నారాయణకు డబ్బు లేకపోయినా గర్వం ఎక్కువని ఊళ్ళో అందరూ చెప్పుకునేవారు. వాడెప్పుడు ఎవరిని దేనికి దేహి అని యాచించలేదు. 10 మందికి సహాయపడటమే తప్ప ఎవరిని సహాయం అడిగేవాడు కాదు. పౌరుషంగల మనిషిని అందరూ వాడి గురించి అనుకునేవారు. అలాంటి నారాయణ ఒక రోజున ఊళ్ళో రచ్చబండ దగ్గర కబుర్లు చెప్తున్న వీరభద్రాన్ని పలకరించి, బాబూ, తమరి వల్ల నాకు సాయం కావాలి అన్నాడు. ఆ సమయంలో వీరభద్రం తన చుట్టూ చేరిన వారికి తన గురించి గొప్పలు చెప్తున్నాడు. ఆయన బాగా కలిగినవాడు కావటం వల్ల, ఆయనతో చాలా అవసరాలు ఉండటం వల్ల అంతా నోరెత్తకుండా ఆయన చెప్పేది వింటున్నారు. ఆ స్థితిలో నారాయణ తనను పలకరించి సహాయం అడిగేసరికి వీరభద్రం చెప్పలేనంతగా పొంగిపోయాడు. ఏం కావాలో అడుగు, నా చేతనైంది చేస్తాను అన్నాడు వీరభద్రం నారాయణ వంక ఆప్యాయంగా చూస్తూ. నా కూతురు పెళ్లికి 300 వరహాలు అప్పు కావాలండి అని నారాయణ ఇంకా ఏదో చెప్తూ ఉండగా వీరభద్రం చిరునవ్వు నవ్వి, దానికేముంది, అలాగే తీసుకో, నీలాంటి వాడడిగితే నేను కాదంటానా అన్నాడు. మీ డబ్బు ఇవ్వద్దు బాబూ, శెట్టి దగ్గర తీసుకుంటాను. తమ బోటివాడు హామీ ఉంటే తప్ప శెట్టి నాకు అప్పివ్వనన్నాడు అన్నాడు నారాయణ. 300 వరహాలకు హామీ కావాలా? ఆ డబ్బు కోసం శెట్టిదాకా ఎందుకు, నేనే ఇస్తానులే అన్నాడు వీరభద్రం అభిమానంగా. వద్దు బాబు, తమరు వడ్డీ తీసుకోరు. వడ్డీ లేకుండా అప్పు తీసుకుంటే నాకు తృప్తిగా ఉండదు అన్నాడు నారాయణ. వీరభద్రం నారాయణకు వడ్డీ లేకుండా తన్నే అప్పిస్తానని బలవంతం చేశాడు. నారాయణ అందుకు ఒప్పుకోక, తమకు హామీ ఉండడం ఇష్టం లేకపోతే వేరే పెద్ద మనిషిని చూసుకుంటాను అనేశాడు. ఆ జవాబుకు వీరభద్రం తడబడి, నీకెవరూ హామీకి దొరకరు, ఎవరిని అడగకుండానే ముందుగా నా దగ్గరకు వచ్చావా అని అడిగాడు. దేవుడిపై ఆనా, ముందుగా తమ దగ్గరికే వచ్చాను అన్నాడు నారాయణ వినయంగా. వీరభద్రం తృప్తిగా తలాడించి, నారాయణ, నువ్వెప్పుడు ఎవరిని దేనికి సహాయం అడగని పౌరుషంగల మనిషివని ఊరంతా నీ గురించి చెప్పుకుంటారు. అలాంటి వాడివి సాయం అవసరం అయ్యేసరికి ముందుగా నా దగ్గరికే వచ్చావు. ఈ ఊళ్ళో ఇంతమంది ఉండగా నువ్వు నా దగ్గరికే రావటంలో ఏదో విశేషం ఉండాలి. అదేమిటో చెప్పరా, అంతా వింటారు అన్నాడు. వీరభద్రం అలా అనటానికి కారణం ఉన్నది. సాధారణంగా నారాయణ ఎవరిని పొగడడు. ఇప్పుడు వాడికి డబ్బు అవసరం ఉన్నది కాబట్టి తనను తప్పక పొగడుతాడు. ఆ పొగడ్తలు నలుగురు వినాలని ఆయన కోరిక. ఇంత చిన్న విషయానికి వీరభద్రం పెద్ద హడావిడి చేయటం నారాయణకు విసుగు కలిగించింది. అయినా వాడు బయటపడకుండా, ఆ సంగతి ముందుగా చెప్పకూడదండి, నా కార్యం జయప్రదంగా ముగిశాక తమకు చెబుతాను అన్నాడు. ఎప్పుడు చెప్పినా సరే అందరి మధ్య చెప్పాలి అన్నాడు వీరభద్రం షరతు పెడుతున్నట్టు. ఇందుకు నారాయణ సరేనన్నాడు. వీరభద్రం అప్పటికప్పుడు శెట్టికి కబురు పెట్టి రప్పించి, నారాయణకు 300 వరహాలు అప్పివ్వు, నేను హామీ ఉంటాను అని చెప్పాడు. శెట్టి అంగీకారంగా తలూపాడు. ఆ తర్వాత నారాయణ కూతురు పెళ్లి జయప్రదంగా జరిగిపోయింది. అది జరిగి వారం రోజులు తిరగకుండానే నారాయణ శెట్టి దగ్గర తీసుకున్న అప్పు కూడా వడ్డీతో సహా తీర్చేసి ఆ విషయం చెప్పడానికి వీరభద్రం దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయానికి వీరభద్రం రచ్చబండ దగ్గర ఎప్పటిలాగే గొప్పలు చెప్తున్నాడు. ఆయన నారాయణ చెప్పింది విని ఆశ్చర్యంగా, ఇంత తొందరగా బాకీ ఎలా తీర్చేసేవురా అని అడిగాడు. దానికి నారాయణ, అయ్యా, నా కూతురు పెళ్లి కోసం డబ్బు కూడబెడుతున్నాను. దాన్ని ఒక పెద్ద మనిషి దగ్గర దాచుకున్నాను. ఆయన దాన్ని తన అవసరానికి వాడుకుని ఆ విషయం ఇంకెవరికీ చెప్పొద్దని వేడుకున్నాడు. అందువల్లనే నాకు అప్పు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పెద్ద మనిషి నా డబ్బు నాకు ఇచ్చేశాడు. నేనేమో బాకీ తీర్చేశాను అని జవాబిచ్చాడు. పేదవాడి డబ్బును వాడుకున్న ఆ పెద్ద మనిషి ఎవడరా అన్నాడు వీరభద్రం. రచ్చబండ మీద చేరిన వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. నేనాయనకు మాటిచ్చాను, ఆయన పేరు చెప్పను అన్నాడు నారాయణ. వీరభద్రం చిన్నగా నవ్వి, నిజమేలే, నువ్వు అన్నమాట మీద నిలబడే మనిషివే, కానీ హామీ కోసం నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్తానని మాటిచ్చావు, అవునా? ఆ మాట మీద కూడా నిలబడు అన్నాడు. ఎందుకు నిలబడను బాబు, నేను చెప్పే మాటలు మీ ఒక్కరికే చెప్పనా, లేక నలుగురు వినాలా అని అడిగాడు నారాయణ. చెప్పేదేదో నలుగురు వినేలాగే చెప్పు అన్నాడు వీరభద్రం. అయితే వినండి బాబు, నేను పౌరుషంగల మనిషిని. ఎన్నడూ ఎవరిని దేనికి దేహి అని యాచించలేదు.
అలాంటి వాణ్ణి. ఒక పెద్ద మనిషి పరువు నిలబెట్టడం కోసం అప్పు చేయాలనుకున్నాను. అందుకు శెట్టి హామీ కావాలన్నాడు. వడ్డీ లేకుండా డబ్బిస్తానని తమరన్నా నేను హామీ అడిగాను తప్ప మీ వద్ద డబ్బు అడగలేదు. హామీ ఇచ్చిన మీకు బెంగ లేకుండా నా కూతురు పెళ్లి జరిగి వారమైనా తిరగకుండా శెట్టి బాకీ పూర్తిగా తీర్చేశాను అన్నాడు నారాయణ. నువ్వు నీ గురించే చెప్పుకుంటున్నావు, నా గురించి ఏమీ చెప్పటం లేదు అన్నాడు వీరభద్రం. నారాయణ ఒక్క క్షణం ఆగి, బాబు, ఇందులో నా గురించి తప్ప మీ గురించి చెప్పడానికేముంది? నేను పౌరుషం గలవాణ్ణి, కానీ పెద్ద మనుషుల పరువు నిలబెట్టడం కోసం ఆ పౌరుషాన్ని కూడా చంపుకోగలను. హామీ ఇచ్చిన వాళ్లకు ఇచ్చిన పేరు వస్తుంది, నష్టమూ ఉండదు. ఎన్నడూ ఎవరిని దేహి అని అడగని నేను మీ దగ్గరకు వచ్చి సాయం అడిగితే అది మీ అదృష్టమన్నమాట. మీరు చాలా అదృష్టవంతులు బాబు, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. వీరభద్రం తెల్లబోయి, ఇదా నువ్వు నా గురించి 10 మందిలో చెప్పదలుచుకున్నది? నన్ను సహాయం అడిగి నువ్వు నాకంటే గొప్పవాడని అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. బాబు, నేను మొహమాటస్తుణ్ణి. తమరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ నా గురించి నేను అడగకుండా ఎవరికీ చెప్పుకోను, అడగమని ఎవరికీ చెప్పను అన్నాడు నారాయణ. ఇలాగని ముందే తెలిస్తే నీకసలు నేను హామీ ఉండేవాణ్ణి కాదు అన్నాడు వీరభద్రం కోపంగా. నారాయణ అక్కడి నుంచి కదలబోతూ ఆగి, అందుకే బాబు, నేను కార్యం జయప్రదంగా ముగిసినాకే తమకు విషయం చెప్తానన్నది అని వెళ్ళిపోయాడు. ఒక పెద్ద మనిషి తన డబ్బు వాడుకుంటే మౌనంగా అతని గుట్టు కాపాడాడు నారాయణ. అలాంటివాడు అప్పుకు హామీ అడిగితే తనేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు హడావిడి చేశాడు తను. ఈ విషయం అర్థమయ్యాక వీరభద్రం రచ్చబండ మీద కూర్చుని గొప్పలు చెప్పుకునే అలవాటు మానుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.